ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటనతో రాష్ట్ర బీజేపీలో కొత్త జోష్ కనిపిస్తోంది. రాష్ట్రంలో పార్టీని మరింత బలోపేతం చేసి వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా కమలనాథులు వ్యూహాలు రచిస్తున్నారు. తెలంగాణలో తామే కాంగ్రెస్కు ప్రత్యామ్నాయమని చెబుతున్న బీజేపీ నేతలు డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి సాధించిన విజయ ఫార్ములాను తెలంగాణలో కూడా అమలు చేసే అవకాశాలపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. హైదరాబాద్ పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్లతో సమావేశం కావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. తెలంగాణలో కూడా ఎన్డీఏ కూటమి ఏర్పాటుపై బీజేపీ ఆలోచనలు చేస్తుందా అన్న చర్చ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు. రాజు, ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన తర్వాత ఎక్కడ విన్నా కూడా ఒకటే టాక్ వినిపిస్తోంది. ఏపీలో కూటమి తరహా ఇక్కడ తెలంగాణలో కూడా ఖచ్చితంగా రాబోయేటువంటి ఎలక్షన్స్ లో టీడీపీ, జనసేన, బీజేపీ జట్టు కట్టి ఎలక్షన్లను ఎదుర్కోబోతున్నాయి, ఇదే జరగబోతోంది అని ఇప్పుడు దీనిపైన మనం బీజేపీ నేతలను అడిగినప్పుడు వాళ్ళు డినై చేస్తున్నప్పటికీ కూడాను ఖచ్చితంగా ఏదో జరగబోతోంది దీనికి సంబంధించి అనేటువంటిది. ఎందుకంటే తెలంగాణలో, వెస్ట్ బెంగాల్లో అధికారం చేజెక్కిన తర్వాత బీజేపీ నెక్స్ట్ టార్గెట్ తెలంగాణని ఎట్లాగైనా సరే తెలంగాణలో అధికారం చేజెక్కించుకోవాలనేటువంటి లక్ష్యంతోనే బీజేపీ నేతలు పావులు కదుపుతూ ఉన్నారు. సో దీనికి సంబంధించి ఎలాంటి చర్చ నడుస్తోంది? ప్రధానంగా చూసుకున్నట్టయితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణ పర్యటన తర్వాత తెలంగాణ బీజేపీ నేతల్లో ఒక ఉత్సాహం, ఒక ఉత్తేజం అయితే ప్రస్తుతం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే బెంగాల్లో విజయం సాధించిన తర్వాత తెలంగాణపై ఖచ్చితంగా అధిష్టానం ఫోకస్ పెట్టినట్టుగా కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటనను బీజేపీ నాయకులు చూస్తూ ఉన్నారు. అయితే ఇప్పటికే బీజేపీ అధినాయకత్వం ఇప్పుడు ఎన్నికలు లేకపోయినా కూడా ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన ఏదైతే పర్యటన జరిగిందో ఈ పర్యటన వెనుక ఆంతర్యం ఏమిటి అని చెప్పేసి కూడా కొంతమంది ఇప్పటికే విశ్లేషిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటి నుంచే కూడా గ్రౌండ్ను సెట్ చేసుకొని వచ్చే ఎన్నికలకు వెళ్ళే విధంగా కూడా బీజేపీ ఒక వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తుందన్నటువంటి ఒక చర్చ కూడా ప్రస్తుతం పార్టీలో జరుగుతూ ఉంది. బయట విశ్లేషణలు కూడా అదేవిధంగా జరుగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ఏదైతే కూటమి ఏ విధంగా సక్సెస్ అయిందో, బీజేపీ, తెలుగుదేశం పార్టీ, జనసేన ఈ మూడు పార్టీల కూటమి ఏ విధంగా సక్సెస్ అయిందో, సో అట్లాంటి కూటమికి ఏమైనా ఒక వ్యూహం, ఒక పావులు కదుపుతున్నారా అన్నటువంటి చర్చ కూడా జరుగుతూ ఉంది. ఎందుకంటే ఈ చర్చకు ప్రధాన కారణం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హైదరాబాద్ పర్యటనకు వచ్చినప్పుడు దాదాపు గంటకు పైగా కూడా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో ప్రత్యేకంగా సమావేశం కావడం జరిగింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఆయన నివాసంలో హైదరాబాద్లో కలిసి ఆయనతో కూడా కొద్దిసేపు ఆయన సర్జరీ చేయించుకున్నారు. సో ఆయన పరామర్శతో పాటు ఇతర చర్చ కూడా జరిగినట్టుగా కూడా ఆఫ్ ద రికార్డ్గా తెలుస్తూ ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ ఇద్దరు అగ్రనాయకులు ఏపీకి చెందినటువంటి నాయకులతో భేటీ కావడం వెనుక మతలబు ఏంటి అన్నటువంటి చర్చ కూడా జరుగుతూ ఉంది. ఎందుకంటే రానున్న జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇప్పటికే ఏదైతే సెటిలర్ల ఓట్లు కీలకంగా ఉంటాయి అని చెప్పి కూడా ఇప్పటికే ఇటు బీజేపీ ఒక అంచనాకు వచ్చినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఈ ఎన్నికల్లో ఒకవేళ టీడీపీకి ఇప్పటికీ కూడా గ్రాస్ రూట్ లెవెల్లో కార్యకర్తలు కొంతమంది సానుభూతి పరులు ఉన్నారని చెప్పేసి కూడా ఇప్పటికే బీజేపీ భావిస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే వాళ్ళ ఓట్లు కూడా కీలకం కానున్నాయి. ఇప్పటికే ఈ జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి 3 కార్పొరేషన్ల పరిధిలో బీజేపీ జెండా ఎగరవేయాలంటే ఖచ్చితంగా సెటిలర్ల ఓట్లు అనేవి నిర్ణయాత్మకంగా కూడా మారుతాయి. కాబట్టి సో ఈ యొక్క కూటమిలో భాగంగానే ఇక్కడ కూడా ఒక కూటమి తరహా పొత్తులో భాగంగా సో ఇక్కడ కూడా కూటమిని ఏర్పాటు చేస్తే ఏ విధంగా ఉంటుందన్నటువంటి ఆలోచనకు ప్రధానమంత్రి మోడీ వచ్చాడా, అధిష్టానం వచ్చిందా అన్నటువంటి చర్చ కూడా జరుగుతూ ఉంది. అయితే దీనికి సంబంధించి బీజేపీ నాయకులు మాత్రం మేము సింగిల్గానే ఏ ఎన్నికలకైనా రాబోయే ఎన్నికలకు సింగిల్గానే వెళ్తాము అని చెప్తున్నప్పటికీ కూడా బీజేపీకి ప్లాన్ బి ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఎందుకంటే బెంగాల్లో విజయం సాధించిన తర్వాత దక్షిణాదిపై ఫోకస్ ఎక్కువగా పెట్టింది. ఎందుకంటే ఇప్పటికే దక్షిణాదిలో కర్ణాటక తర్వాత అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్నటువంటి రాష్ట్రాల్లో చూసుకుంటే తెలంగాణ మొదటి జాబితాలో ఉంటుంది. కాబట్టి ఒకవైపు కర్ణాటక, మరొక వైపు తెలంగాణ, సో ఈ రెండు రాష్ట్రాల్లో అధికారం చేజిక్కించుకుంటే దక్షిణాదిలో ఒక పట్టు ఉంటుంది బీజేపీకి అని చెప్పి బీజేపీ అధిష్టానం భావిస్తూ ఉంది. హైదరాబాద్ అలాగే చుట్టుపక్కల ప్రాంతాల్లో, హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి ఏరియాస్ లో బీజేపీకి కాస్త పట్టు ఉంది. ఓటు బ్యాంకు కూడా వాళ్ళకి ప్రూవెన్ కదా ఆల్రెడీ. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే తెలంగాణలో గ్రామీణ తెలంగాణలో బీజేపీ పట్టు తక్కువగా ఉంది. అక్కడ చాలా బలహీనంగా ఉన్నటువంటి పార్టీని అక్కడ బలోపేతం చేయడానికి సంస్థాగతంగా పార్టీకి ఎలాంటి దిశానిర్దేశాలు, ఆ నేతలకి ఎలాంటి దిశానిర్దేశం చేశారు మోదీ?
ఎస్, ముఖ్యంగా అయితే ఇక్కడ నాయకులతో ప్రత్యేకంగా భేటీ కావాలని నిర్ణయించుకున్నా కూడా సమయాభావం వల్ల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భేటీ కాలేకపోయారు. కానీ ఇప్పటికే ఢిల్లీ నుంచి తెలంగాణపై ప్రత్యేక ఫోకస్ ఉంది అని చెప్పేసి కూడా పార్టీలో చర్చ జరుగుతూ ఉంది. ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనం చూసుకున్నట్టయితే హిందూ సమ్మేళనాలు ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా చూసుకున్నట్టయితే ప్రతి గ్రామీణ ప్రాంతాల నుంచి మొదలుకొని హైదరాబాద్లో ఉన్నటువంటి గేటెడ్ కమ్యూనిటీల వరకు కూడా ఈ ఆర్ఎస్ఎస్లో ఆధ్వర్యంలో హిందూ సమ్మేళనాలు ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమాల యొక్క ముఖ్య ఉద్దేశం కూడా బీజేపీయే అన్నటువంటి ఒక చర్చ కూడా ప్రస్తుతం అయితే జరుగుతూ ఉంది. బీజేపీ ఇప్పటికే పని ప్రారంభించింది. ఈ పనిలో భాగంగానే ఆర్ఎస్ఎస్ అదేవిధంగా ఇతర అయితే హిందూ సంఘాలకు సంబంధించినటువంటి ఇప్పటికే గ్రామీణ స్థాయి నుంచి కూడా ఇప్పటికే ఇటు హిందూ ఓట్లను మొబిలైజ్ చేసే విధంగా కూడా హిందువుల్లో ఒక ఐక్యత తీసుకొచ్చే విధంగా కూడా తమ తమ పనులను ప్రారంభించాయి అన్నటువంటి చర్చలు కూడా జరుగుతూ ఉన్నాయి. రాబోయే రోజుల్లో పార్టీ పరంగా కూడా మరింత దూకుడుగా వెళ్లే ఆలోచనలో పార్టీ ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విజిట్ ఏదైతే ఉందో ఈ విజిట్ తర్వాత రానున్న రోజుల్లో ఇటు ఏదైతే పరిషత్ ఎన్నికలు కానివచ్చు, అదేవిధంగా జిహెచ్ఎంసీ ఎన్నికలు కానివచ్చు, ఆ తర్వాత వచ్చే ఎన్నికలు కానివచ్చు, అసెంబ్లీ ఎన్నికలు కానివచ్చు, ఏదైతే పార్లమెంటు ఎన్నికల్లో ఏ విధంగా 35% ఓట్ బ్యాంకును సొంతం చేసుకున్నామో అదేవిధంగా కూడా ముందుకు వెళ్లే విధంగా కూడా బీజేపీ నేతలైతే ఇప్పటికే ప్లాన్ ఏ ప్లాన్ బిలు సిద్ధం చేసినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఒకటి పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసుకుని ముందుకు వెళ్ళడం, మరొకటి ప్లాన్ బి ఆపరేషన్ ఆకర్ష్ మొదలు పెట్టడం. ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హైదరాబాద్ విజిట్కి వచ్చినప్పుడు పార్టీ నేతలతో కొంతమందితో మాట్లాడినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఇందులో ప్రధానంగా ఇతర పార్టీలో ఉన్నటువంటి కీలక నాయకులను కూడా పార్టీలోకి ఆహ్వానించే అంశంపై కూడా దృష్టి సారించాలని చెప్పినట్టుగా కూడా పార్టీలో ఆఫ్ ద రికార్డ్గా కొంతమంది మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే కొంతమంది బీజేపీ నాయకులు ప్రధాని సభకు ముందే చెప్పారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సభ తర్వాత సభకు ముందు అన్న విధంగా కూడా తెలంగాణ బీజేపీ ఉంటుంది అని చెప్పేసి కూడా మొదటి నుంచి చెప్తా ఉన్నారు. కాబట్టి ఇక రాబోయే రోజుల్లో బీజేపీ దూకుడుగా వెళ్లే అవకాశం కనిపిస్తూ ఉంది. ఒకవైపు పార్టీని సంస్థాగతంగా బలోపేతం జిహెచ్ఎంసీ ఎన్నికలకు ముందుగా రానున్నటువంటి పరిషత్ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేసేటువంటి అవకాశం ఉందా బీజేపీ, లేదంటే ఇక్కడ నుంచే పొత్తులు కట్టేటువంటి ఛాన్స్ ఎక్కువగా ఉందా? ఎస్, దీనికి సంబంధించి పార్టీ ఇంకా ఎట్లాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పేసి రాష్ట్ర నాయకత్వం చెప్తున్నప్పటికీ కూడా అధిష్టానం మాత్రం ఏదైతే ఈ ఏపీలో ఉన్నటువంటి కూటమి ఏదైతే ఉందో అక్కడ సక్సెస్ అయింది కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ హైదరాబాద్ లాంటి ఏదైతే ప్రాంతాల్లో ఎన్నికలు జరిగినప్పుడు ఖచ్చితంగా కూటమితో ముందుకు వెళ్తే బాగుంటుందన్నటువంటి అభిప్రాయంతో అధిష్టానం ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా అధికారికంగా పార్టీ అయితే నిర్ణయం తీసుకోలేదు. అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత ఖచ్చితంగా ఒక నిర్ణయాన్ని అయితే ప్రకటించే అవకాశం కనిపిస్తూ ఉంది. కానీ మెజారిటీ మాత్రం అధిష్టాన పెద్దలు మాత్రం కూటమిగా వెళ్తే బాగుంటుందన్నటువంటి అభిప్రాయానికి వచ్చినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా రానున్న రోజుల్లో రాష్ట్రంలో ఏదైతే కూటమి తరహా ఏదైతే ఏపీలో ఉన్నటువంటి కూటమి తరహా ఇక్కడ కూడా కూటమి తరహా ఏదైతే కేవలం ఆ కూటమి జిహెచ్ఎంసీకే పరిమితం అవుతుందా, లేదంటే వచ్చే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అదే కూటమిగా ముందుకు వెళ్తారా అన్నటువంటి చర్చ అయితే పార్టీలో పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. ప్రస్తుతం అయితే పార్టీని సంస్థాగతంగా ఇటు గ్రౌండ్ లెవెల్లో మరింత స్ట్రెంథెన్ చేయడంతో పాటు బీజేపీ అనుబంధ సంఘాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మరింత పటిష్టవంతంగా ఏదైతే గ్రామీణ ప్రాంతాల నుంచి కూడా బలోపేతం చేయడం వల్ల ఓట్ బ్యాంకును పెంచుకునే విధంగా కూడా బీజేపీ నేతలైతే ఒక కార్యాచరణతో ముందుకు వెళ్తున్నట్టుగా కూడా ప్రస్తుతం మనకున్నటువంటి ఈ యొక్క పరిణామాలన్నీ గమనిస్తుంటే అర్థమవుతా ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు.